ఉదయకాల ప్రార్థన. ప్రేమమయుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు నాయనా. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు, మా బిడ్డలకు మీ కాపుదల దయచేశారు, మా కలిగి ఉన్న వాటినన్నిటినీ కాపాడారు. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయకాలాన మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టారు. ఎంతో మంది ఈ రోజును చూడలేక గతించిపోయారు నాయన. అయినా కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. దేవునికి సమస్తమును సాధ్యమే అని మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనము ద్వారా అయా భక్తులు అంటున్నట్లుగా, నాయనా మీకు అసాధ్యము అయినది ఏది కూడా లేదు తండ్రి. మీకు సమస్తము సాధ్యమే నాయన. మీరు సమస్తము చెయ్యగలరు నాయన. అయా ఈ రోజున బిడ్డలు దేని గురించి దిగులు పడుతున్నారో, ఏ కార్యము సఫలము కావడము లేదు అని ఆలోచిస్తున్నారో, ఇది నేను ఎలా కొనసాగించగలను, ఎలా చెయ్యగలను, ఎలా ముందుకు సాగగలను అనే హృదయములో తండ్రి వారికి కలవరం ఉన్నదో నైనా మీరు తెలియపరుస్తున్నారు. మీకు అన్నీ సాధ్యమే గనుక ఆ కార్యము కూడా, వారనుకుంటున్న పనులు కూడా సాధ్యపరచబడతాయనే విశ్వాసం, నమ్మకం వారికి దయచేయండి అయా. వారు దృఢ సంకల్పము కలిగి అయా కాన్ఫిడెంట్గా ముందుకు సాగడానికి కృప దయచేయండి నాయనా. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి మారు మనసు దయచేయండి. ఈ రోజున మీ నామాన్ని ఉచ్చరిస్తూ వారు ముందుకు సాగే కృప దయచేయండి తండ్రి. వారి హృదయ ఆలోచనలను, వారి ప్రణాళికలను సఫలపరచండి నాయన. చేస్తున్న ప్రయాణాల విషయంలో కూడా మీ సహాయమును కోరుతున్నాము నాయన. అనేక ప్రమాదాలు, అనేక అపాయములు మార్గంలో పొంచి ఉంటుండగా ఎవ్వరికి ఏ హాని, ఏ ప్రమాదం, అపాయం జరగకుండా కాపాడండి తండ్రి. అయా వెళుతున్న వాహనాన్ని, ఎదురుగా వస్తున్న వాహనాన్ని, అయా నడుపుతున్న డ్రైవర్స్ను మీ చేతిలోనికి తీసుకొనండి ప్రభువా. క్షేమముగా ప్రతి బిడ్డను వారి వారి గమ్యస్థానాలకు అయ్యా మీరే చేర్చండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపార పరిచర్యలు చేస్తున్నా, వ్యవసాయపు పనులు చేస్తున్నా, అయా చేతి వృత్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయనా. వారందరూ కూడా వారి వారి పనుల్లో నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. కావలసిన బలం, శక్తి, సామర్థ్యం అనుగ్రహించండి ప్రభువా. నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, వారిని కూడా దీవించండి. ఆగిపోయిన పనులున్నాయి తండ్రి, అవి కూడా మరలా నూతన పరచండి నాయన. అదే విధముగా ఆకలి బాధలు ఏ బిడ్డ కలిగి లేకుండా, అనారోగ్య సమస్యలతో ఎవ్వరు కూడా బాధపడకుండా, అయా ఆర్థికంగా ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా మీరే ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయనా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈరోజు సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మాలో తప్పులు, మాలో లోపాలు ఈరోజు సరిచేసుకొని అయా మేము చేస్తున్న పనుల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి కృప దయచేయండి. అనేకులకు మీ మాదిరికరంగా, మీ నామానికి మీ మహిమకరంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. నాయన మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు లేకుండా కృప చూపించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారి వైపు రాకుండా భద్రపరచండి. ఆయా రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో మీ సహాయము దయచేయండి తండ్రి.
నాయనా ఎగ్జామ్స్ అని ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉండంగా మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి తారతమ్యాలు, గొడవలు, విభేదాలు ఏవి లేకుండా జీవించే కృప దయచేయమని, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.